Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important area in English grammar, that is voice. ఈ వాయిస్ అనేది టెన్స్ ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. వాయిస్ అనేది వెర్బ్కు ఉంటుంది, మిగిలిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాదు, వెర్బ్కి. ఇది యాక్టివ్ వాయిస్ అని ప్యాసివ్ వాయిస్ అని రెండు రకాలు. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అని ఎప్పుడు అంటారంటే వాక్యములోని వెర్బుకి ఉన్న సబ్జెక్టు అంటే రామాకిల్ రావణ, దీని సబ్జెక్టు డూయర్ ఆఫ్ యాక్షన్ అయినట్లయితే ఆ వెర్బ్ యాక్టివ్ వాయిస్ లో ఉందని అంటారు. చూడండి, కిల్డ్ అన్నాడు, రామా కిల్డ్ రావణ. కిల్డ్ అనే వెర్బ్ తెలియజేసి కిల్లింగ్ అనే పని చేసే వ్యక్తినే సబ్జెక్టుగా ఉంచినట్లయితే ఆ వెర్బ్ యాక్టివ్ వాయిస్ లో ఉందని, కిల్లింగ్ అనేటువంటి పని యొక్క ఫలితాన్ని అనుభవించేవాడు రావణాసురుడు. ఇక్కడ అతన్ని కనుక సబ్జెక్టుగా చేసుకొచ్చి పెట్టినట్లయితే ఆ వాజ్ కిల్డ్ అనే వెర్బ్ని ప్యాసివ్ వాయిస్ లో ఉందని అంటారు. ఇది మనసులో ఉంచుకోండి. జస్ట్ డెఫినేషన్ ఇచ్చిన అంటే మీకు అసలు ఈ ప్యాసివ్ వాయిస్ అనే సమస్య దేనికి వస్తుందంటే ట్రాన్సిటివ్ వెర్బ్స్కి. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి? ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఏ వెర్బ్కైతే ఆబ్జెక్ట్ ఉంటుందో, అంటే వెర్బ్ మీద హూమ్ లేక వాట్ అనే ప్రశ్న వేస్తే జవాబు వస్తుందో దాన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. ఆబ్జెక్ట్ వస్తే దానికి ఆబ్జెక్ట్ ఉందని ఆ ఆబ్జెక్ట్ కలిగినటువంటి వెర్బ్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటారని అంటారు. ఈ ట్రాన్సిటివ్ వెర్బ్కు మాత్రమే ప్యాసివ్ వాయిస్ కూడా ఉంటుంది. యాక్టివ్ వాయిస్ ఎలా అయినా ఉంటుంది, ట్రాన్సిటివ్ అయినా ఇంట్రాన్సిటివ్ అయినా. ఆబ్జెక్ట్ లేకపోతే ఇంట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్. రెండు రకాల వెర్బులకి యాక్టివ్ వాయిస్ ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ మాత్రం కేవలం ట్రాన్సిటివ్ వెర్బ్కే ఉంటుంది. మనసులో ఉంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.